నాన్న కొంచెం వెనకరండి అన్న, అందరినీ అన్న కొంచెం వెనకరండి అన్న. బెదరు కొంచెం నాకు వచ్చాను, అందరు పడతారు. సార్ ఎమ్మెల్యే గారు కుమార్ గారి నాయకత్వం. సార్ ఎమ్మెల్యే గారు అట్టే ఉన్నాను. నాగేశ్వరరావు గారు ఎమ్మెల్యే గారు సార్ అందరికి చూడండి సార్. వెనక్కి రా సుబ్బారావు, వెనక్కి సార్. సార్ ఎమ్మెల్యే గారు సార్ అయిపోయింది. సార్ ఒకసారి విజయ్ కుమార్ గారి నాయకత్వం. కొంచెం రాను వెనక. కొంచెం సైడ్ రండి అన్న. నేచురల్ ఫోటో, స్టిల్ ఫోటోలో వద్దు. మీ దాంట్లో క్లారిటీ వస్తుంది. నేచురల్ ఫోటోలో నిలబడతారు. ఏమొస్తుంది ఆయన వెనకదమ్మా కొంచెం ముందుకు వెళ్ళిపోతుంది, కనపడిపోతుండే.
వెనక్కి నువ్వు కూడా వాళ్ళతో పాటు జరిపేవారు వాళ్ళే అక్కడ మీకు వ్యాపారం ఉత్తరాలు 15 తొలి అడుగు ఇంటింటికి బిఎన్ విజయ్ కుమార్ గారి కార్యక్రమానికి మన ఊరు శ్రీ బిఎన్ విజయ్ కుమార్ గారు ఇచ్చేసి ఉన్నారు. గత సంవత్సర కాలంలో మన విజయ్ కుమార్ గారు మన నియోజకవర్గంలో విజయ్ కుమార్ గారి నాయకత్వం, విజయ్ కుమార్ గారి నాయకత్వం. అలాగే ఆర్ఎండ్బి కింద తార్ రోడ్లు, మన పల్లెటూరు నుంచి టౌన్కి వచ్చే తార్ రోడ్లు దాదాపు 3 కోట్ల రూపాయలతో ఆల్రెడీ రోడ్లు వేసి ఉన్నారు. అలాగే విజయ్ కుమార్ గారి నాయకత్వం, ఉప్పుడు రాజేశ్వరరావు గారి నాయకత్వం. సైడ్ రన్న సార్ ఎమ్మెల్యే గారు ఒకసారి నువ్వురా వాళ్ళని చెప్పు నువ్వు ఆడ ముందుకు ఉండండి పక్కకి రండి ఏమవుతారు మీరేకి సారపడాలి అయిపోయినాయి రాఘవన్న వెనకరాని టోపీ వస్తుంది సార్ ఎమ్మెల్యే గారు ఒకసారి బాగానే ఉన్నా నిరునిపు ఎమ్మెల్యే గారు పిల్లలతో సగం దొక్కుందంటే అన్న మీరు పక్కన అన్న సార్ మన పెట్టేసారు మా అయిపోయింది చెప్పి నువ్వు వచ్చేస్తా అయిపోయిందా ఒకసారి సార్ కార్యక్రమంలో మద్దిపాడు బీసీ కాలనీలో దగ్గర 60 ఇళ్ళు ఇంటింటికి వెళ్ళి సమస్యలు అన్నీ కనుక్కున్నాము. ప్రజలు సంతోషంగానే ఉన్నారు. తల్లి వందనము, పెన్షన్లు 4,000, 6, 10,000, 12,000 దాంట్లో బాగానే ఉన్నారు. అదే కాకుండా అతి త్వరలోనే బస్సులు ఆగస్టు 8 బస్సులు ఇచ్చారని అందరికీ చెప్తే ఆ విషయం కూడా వాళ్ళు సంతోషంగా ఉన్నారు. చాలా సంతోషంగా ఉన్నది. ఎందుకంటే ఇక్కడ ఎక్కువ మంది అటు ఇటు తిరుగుతూ ఉంటారు వ్యాపారం చేసుకుంటా. అదే కాకుండా సీఎం రిలీఫ్ ఫండ్లు మేము చాలా చెక్కులు ఇచ్చాము. అది కూడా ప్రజల్లో సంతోషంగా ఉన్నారు. గులకమ్మ గేట్లు అప్పుడు రిపేర్ చేయకపోతే వచ్చిన వెంటనే దాని మీద శ్రద్ధ తీసుకొని ఆ గులకమ్మ గేట్లు రిపేర్ చేశాము. ఈ మదిపాడు మండలంలో దాపు 5 కోట్లతో సిమెంట్ రోడ్లు, సైడ్ డ్రైన్లు ఈ సంవత్సరంలో చేశాము. దాని తర్వాత అనేక సీసీ తార్ రోడ్లు, పంచాయతీరాజ్ రోడ్లు కూడా వేసాము. ఎందుకంటే కీర్తిపాటి రోడ్డు చాలా రోజుల నుంచి అది బాగాలేదు, అవన్నీ వేసాము. ఏంటంటే వచ్చిన లింగంగుంట రోడ్డు వేసాము. దాని తర్వాత లింగంగుంట టు ఏడుగుండ్లపాడు రోడ్లు వేసాము. ఏంటంటే ఈ ఒక్క సంవత్సరంలో ప్రజలు అనుకున్న దానికన్నా ఎక్కువ అభివృద్ధి. ఎందుకంటే ఎంతో ఆర్థిక ఇబ్బందులు ఉన్నా కానీ అనేక అభివృద్ధి పనులు చేశారు. ఇది తొలి అడుగులోనే ఇన్ని పని చేసాము. దాని తర్వాత మిగతా అడుగులు చాలా ఉన్నాయి. దాంట్లో ఇంకా చాలా అభివృద్ధి సంక్షేమ కార్యక్రమాలు చేస్తాం. ప్రజలు సంతోషంగా ఉన్నారనేది మేము మొత్తం తిరిగినప్పుడు మాకు అనిపించింది. రెవెన్యూ సమస్యలు ఉన్నాయి కానీ చాలా వరకు తీరాయి. అవి కూడా తీసుకోండి. ఏంటంటే కొన్ని ఈ రీసర్వేలలో ఈ కొత్త రేషన్ కార్డులు, స్ప్లిట్టింగ్ కార్డులు వాటిలో అందరికీ అప్లోడ్ చేసుకోమన్నాం. అవి కూడా అతి త్వరలోనే
తహసీల్దార్కి రెవెన్యూ డిపార్ట్మెంట్ చెప్పి సమస్యలు తీర్చడానికి మేము ముందుకు వస్తాం. రేషన్ కార్డులో టెక్నికల్గా ప్రాబ్లం వస్తున్నాయి అనేది ఉంది. టెక్నికల్ వార్డ్ అంటే హౌస్ హోల్డ్ అనేది మ్యాపింగ్లో స్ప్లిట్టింగ్, అది కూడా మొన్న సీఎం గారు మీటింగ్ పెట్టినప్పుడు మేమందరం ఎమ్మెల్యేస్ అడిగాము, ఆయన దృష్టికి తీసుకొని అది కూడా సరి చేస్తాను, ఆ మ్యాపింగ్ చేంజ్ చేయడానికి మాకు అవకాశం ఇస్తానని చెప్పారు. సో ఇవన్నీ ఉన్నాయి కానీ చాలా వరకు హ్యాపీగానే ఉన్నారు. ఎందుకంటే ప్రజలు అనుకున్న దానికన్నా నేను ఒక ఎమ్మెల్యేగా ఫస్ట్ సంవత్సరాలు ఊహించే దానికన్నా ఎక్కువ పనులు చేశాను. పాలన తొలేడుగా కార్యక్రమ భాగంలో మన ప్రీతమ మా ఎమ్మెల్యే గారు విజయ్ కుమార్ గారు నియోజకవర్గ స్థాయిలో ముందు మధ్యపాడు గ్రామాన్ని ఎంచుకొని మా బీసీ గారు ముందు ఆయనకి నమస్కారం తెలియపరుస్తున్నాను. కూటమి ప్రభుత్వం వచ్చిన తొలి ఏడాదిలోనే అన్నా క్యాంటీన్లు మొత్తం 5 రూపాయలకి భోజనం ఏర్పాటు చేయటం, అట్లనే 3,000 రూపాయల పెన్షన్ 4,000 రూపాయలకి పెన్షన్ ఇవ్వటము, ప్రభుత్వం చెప్పినటువంటి 6 రూపాయల్లో ఈరోజు తల్లి వందనానికి వేయటము, రేపు ఆగస్టు 15కి ఉచిత బస్సు ఇవ్వటము, 3 సిలిండర్లు ఉచిత గ్యాస్ ఇవ్వటము, అన్నీ కూడా గవర్నమెంట్ ప్రభుత్వం వారు చేస్తున్న కృషిలో అనుకున్న దాని ఎక్కువ మా విజయ్ కుమార్ గారు చేయటము. సీఎం రిలీఫ్లు అయితే గత 5 సంవత్సరాలు మూలన పడిపోతే విజయ్ కుమార్ గారి ఆధ్వర్యంలో ఈ నియోజకవర్గంలో అసలు ఏ రోజు కూడా చెక్కు లేకుండా లేదు. రోజుకి 10 సంతకాలు సారి పెడతా ఉంటాడు. అదొకటి. సీసీ రోడ్లు లేదు, మా ఊరికే మధ్యపాడు గ్రామానికి 1,20,00,000 రూపాయలు డ్రైన్స్ అండ్ సీసీ రోడ్లు ముందు ఎలక్షన్ల భాగంగా ముస్లిం లొకాలిటీలో ఉన్న సమస్యలు గమనించి సారు మంజూరు చేశారు. అట్లా ఈ కాలనీలో కూడా 3 సమస్యలు చెప్పారు. నెక్స్ట్ ఇయర్లో ఎమ్మెల్యే గారి చొరవతోటి ఆయన సహకారంతో ఈ కాలనీలో కూడా చేస్తాము. ఒక వారం రోజుల స్తంభాలు కూడా హైట్ పోల్స్ కూడా శాంక్షన్ అయినాయి, అవి కూడా చేస్తామని చెప్పి ప్రభుత్వం మీద చాలా స్మరణగా ఉందని వచ్చిన మనలో జనం అంతా కూడా హ్యాపీగా ఉన్నారు. మనలో నాయకులు కూడా